అంతేనా లేదు, మధ్యలో సూలు మన లేదు, అమాయకులు. అల్లుడి పేరు సోమలింగం అని మీడియాతో జనాల్ని ఎర్రెదవల్ని చేయడానికి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కూడా. ఉమ్, అక్కడ నువ్వు ఆ, అదేది బనకచెర్ల ఎన్ని రోజులు అవును. హడావిడి చేశారు, చంద్రబాబు గారు వెళ్ళేసి ఓ 10 చోట్ల ఉపన్యాసాలు ఇచ్చేశారు, మంత్రులు అందరూ మాట్లాడేశారు. ఏమన్నా జరిగిందే బనకచెర్ల? ఉమ్, డిపిఆర్ కోసం అని చెప్పి మళ్ళీ వందల రూపాయలు, కోట్ల రూపాయలు తగలేసి బిగిన్ చేశారు. అవును. ఈలోపు కేంద్రం వద్దందని ఆపేశామని చెప్పారు. ఉమ్, ఈ పనులకి అందరికీ డబ్బులు తగలేసినట్టే కదా, ఉమ్, ఇక్కడ ఏదో చేసేసినట్టు. అదేందయ్యా అంటే ఇక్కడ కృష్ణానది మీద నుంచి వచ్చే నీళ్లు ఇక్కడికి ఇబ్బంది అవుతున్నది కాబట్టి గోదావరి నీళ్లు వెనక్కి పోస్తారంట. అంటే ఏం లేదు, కొండ మీద నుంచి నీళ్లు కిందకు వస్తుంటే ఆ నీళ్లను మేము పట్టి అక్కడ ఇవ్వలేము, ఇక్కడి నుంచి కింద నుంచి నీళ్లు పంపు చేసి వేరే కాలువ ద్వారా మీకు పంపిస్తామని చెప్పడం, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఉమ్, ఉమ్, కృష్ణ నీళ్లు పైనుంచి వస్తాయి, అవును. గోదావరి నీళ్లు కింద నుంచి వెనక్కి పంపిస్తారట. ఉమ్, అది ఇలా తెలివితేటలు. అదే కదా. ఉమ్, రాజశేఖర రెడ్డి పెట్టింది ఏంటప్పుడు, పోలవరం కన్స్ట్రక్షన్ ద్వారా ఆ, రాష్ట్రానికి సంబంధించి కొత్త ఆయకట్టు 1 కోటి ఎకరాలకి రావాలి. ఉమ్, ఈ 1 కోటి ఎకరాలలో కృష్ణా డెల్టా స్థిరీకరణ కావాలి. ఉమ్, దానితో పాటు కృష్ణా డెల్టా స్థిరీకరణకి మళ్ళీ ఉట్టి పోలవరంతో వర్కౌట్ కాదని అతను గమనించి ఇంకొక చక్కటి ఆలోచన చేశాడు. అదే పులిచింతల. కృష్ణానదిలో ఎప్పుడో ఏడాదిలో 2-3 సార్లు వరద వస్తుంది.